పశ్చిమ బెంగాల్ మొదటి విడత పోలింగ్ ఉద్రిక్తతలకు దారితీసింది. మొత్తం 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా కొన్ని ప్రాంతాల్లో ప్రశాంతంగా ఓటింగ్ నడుస్తూ ఉండగా ముర్షిదాబాద్, సిలిగురిలో టెన్షన్ నెలకొంది. నిన్న ముర్షిదాబాద్ పేలుడులో గాయపడిన మహిళను పరామర్శించేందుకు ఏజేయూపీ నేత వెళ్లారు. ఈ క్రమంలో టీఎంసీ, ఏజేయూపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇటు 1 గంట వరకు 152 నియోజకవర్గాల్లో 62.2% పోలింగ్ నమోదైంది. ఇక ఘర్షణలు చోటు చేసుకున్న ప్రాంతాల్లో బందోబస్తు పెంచారు అధికారులు. ఇక పశ్చిమ బెంగాల్లో పోలింగ్ సరళికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, 152 నియోజకవర్గాలకు గాను మొదటి విడతలో భాగంగా ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కూడా నమోదైన పోలింగ్కు సంబంధించి 62% కూడా ఇప్పటి వరకు పోలింగు నమోదైనట్టుగా కూడా ఎన్నికల అధికారులు అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది. అయితే వెస్ట్ బెంగాల్లో కొన్ని చోట్ల కొన్ని చోట్ల అనే ఈ యొక్క చెదురుమదురు ఘటనలు తప్పితే ప్రశాంతంగానే ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ముర్షిదాబాద్కు సంబంధించి కూడా నిన్న నాటు బాంబు పేలుడు ఘటనకు సంబంధించిన అంశంలో గాయపడ్డ మహిళను పరామర్శించేందుకు వచ్చిన నేతకు సంబంధించిన కారు పైన కూడా ఇటు స్థానిక టీఎంసీ నేతలు రాళ్ల రువ్వడము, కారును ధ్వంసం చేయడంతో ఉధృత వాతావరణం అయితే నెలకొన్నది. ఆ ఘటనను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ఒకనొక క్రమంలో లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాలు అంటే దాదాపు 8,000 సమస్యాత్మకమైన ప్రాంతాలను ఇప్పటికే ఎన్నికల అధికారులు గుర్తించడం జరిగింది. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,000 సమస్యాత్మకమైన ప్రాంతాల్లో పకడ్బందీగా బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇటు ప్రధాని అమిత్ షాల పర్యటన, భారీ బహిరంగ సభ పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సమయంలో ఇంకొక వైపు ఎన్నికలు జరుగుతూ ఉండడము, టీఎంసీ నేతల్లో కొంత అసంతృప్తి, అదేవిధంగా వాళ్ళలో కొంత అక్కడ కంట్రోల్ తప్పే పరిస్థితి అయితే వచ్చింది. ఒకరిపై ఒకరు రాళ్ళు నివ్వుకోవడము, లాఠీ చార్జ్ చేసి కొంత పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటు ముర్షిదాబాద్తో పాటు ఇంకా కొన్ని కీలకమైన ప్రాంతాలలో ఈ యొక్క చెదురుమదురు ఘటనలు జరిగాయి. టీఎంసీ కార్యకర్తలు ఇతర పార్టీ నేతలపైన రాళ్ళు నువ్వుకోవడము, ఇటు నోవ్డా ప్రాంతంలో కూడా నాటు బాంబు విసిరిన ఘటన. అయితే దీంతో పాటు ఇటు కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం అక్కడ పరిస్థితిని చక్కబట్టేందుకు పహారా కాస్తున్న పరిస్థితి కనపడుతుంది. మోదినీపూర్లో ఓటు వేసుకునేందుకు వచ్చిన ఒక వృద్ధుడు గుండెపోటు కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. మరోవైపు ఇటు అనేక కేంద్రాల్లో ఇటు బీజేపీ అధ్యక్షుడు గోపి, అంటే మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి 62% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైన సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అంటే పోలింగ్ ముగిసే నాటికి ఈ పర్సంటేజ్ ఎంతవరకు చేరే అవకాశం ఉంటుంది? ఎన్నికల అధికారులు కావచ్చు, లేదంటే విశ్లేషకులు కావచ్చు, ఎటువంటి అంచనాలు చెప్తూ ఉన్నారు? అయితే ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత వెస్ట్ బెంగాల్లో అంటే బోగస్ ఓటర్స్ సంబంధించి కావచ్చు, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరిది కూడా ఓటర్ లిస్టులో అలా పేర్లు ఉండడంతో ప్రతిసారి కూడా తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయ్యేది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎస్ఐఆర్ జరిగిన తర్వాత అక్యురేట్ పర్సంటేజ్ బయటికి వస్తుంది అనేది కూడా కొంత ఈ సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారిని అందరినీ కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తూ ఉండడంతో మరి 152 నియోజకవర్గాల్లో గతంలో కూడా ఎప్పుడు కూడా 70% దాటలేదు. మరి ఈసారి 90 దాకా కూడా పోయే అవకాశాలు ఉన్నాయనేది కూడా ఇటు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా అదే అంశాన్ని కూడా చెప్తూ ఉన్నారు. గతంలో ఏదైతే ఎస్ఐఆర్ నిర్వహించక ముందుకు బోగస్ ఓట్లు, ఇతర నియోజకవర్గాలు, డబల్ ఓట్స్ ఇవన్నీ కూడా ఓటర్ జాబితాలో ఉన్న నేపథ్యంలో పర్సంటేజ్ ఏదైతే పోలింగ్ అయిన శాతంతో పోలిస్తే ఉన్న ఓటర్ల శాతాన్ని ఆ రేషియోలో ప్రతిసారి కూడా తక్కువ శాతం ఓటింగ్ నమోదైనట్టుగా కూడా కనపడేది. ఇప్పుడు ఏదైతే కేవలం అక్కడ స్థానికంగా ఉన్న ఓటర్ల జాబితానే ఉన్న నేపథ్యంలో పర్సంటేజ్లో కొంత మార్పు వచ్చడం సహజం అనేది కూడా ఎన్నిక అధికారులు అయితే చెప్తున్నారు.
మరి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగు కొనసాగనుంది. ప్రస్తుతం కొంత ప్రశాంతమైన వాతావరణం, అక్కడక్కడ 1-2 చోట్ల కొంత డిస్టర్బెన్స్ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో కూడా వెస్ట్ బెంగాల్ అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలోనే మొదటి దశ ఎన్నికైతే కొనసాగుతుంది. ఇప్పటికే అధికారులు ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కొంత మధ్యాహ్నము ఈ ఓటర్లు క్యూ లైన్లో ఉన్న వాళ్ళు కాకుండా కొంత నూతనంగా వచ్చేవారు తగ్గిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉదయం కొంత ఎక్కువగా క్యూ లైన్లో నిలబడ్డాయి. సెలబ్రిటీస్, ఇతర రాజకీయ నాయకులంతా కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మరి ఇటు ఈ సాయంత్రం కూడా ఈ యొక్క క్యూ లైన్ పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లో ఉన్న వారిని 6 గంటల వరకు అయితే ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వారందరికీ లాస్ట్ ఓటర్ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేంత వరకు కూడా పోలింగ్ బూత్లో అధికారులంతా కూడా సహకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఇటు ఈ ఒక వృద్ధుడు ఏదైతే క్యూ లైన్లో నిలబడ్డ సమయంలోనే గుండెపోటుతోటి చనిపోవడం కూడా చూసాము. మరి ఇటువంటి ఘటనలు మళ్ళొకసారి పునరావృతం కాకుండా అధికారులు ఇట్లా మెడికల్ క్యాంపుకి సంబంధించిన అంశాలు, అంబులెన్స్ను వీటన్నిటిని కూడా సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. మరి ప్రశాంతమైన వాతావరణంలోనే వెస్ట్ బెంగాల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. మరి 152 స్థానాలకు సంబంధించి గతంలో ఎన్నడూ కూడా చూడని పర్సెంటేజ్ అయితే ఈ ఎన్నికలలో చూస్తామనేది కూడా కొంత ధీమా అయితే ఎన్నికల అధికారులు చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. బలరా. రైట్, థ్యాంక్ యూ గోపి.